సంఘం అనే పదాన్ని గ్రీకు భాషలో ఎక్లేసియా అంటారు. దీని అర్థం దేవుని ద్వారా బయటకు పిలువబడుట, దేవుని ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని చేత పిలువబడిన ప్రజలు, దేవుని చే ప్రేమించబడిన ప్రజలు, నిబంధన ప్రజలు. సంఘపు ఒక పునాది రాయి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సంఘపునట్టుగా మూలరాయి మరియు కట్టువాడు. సంఘం నాటి సంఘం, వృద్ధ సంఘం, సంఘ నిర్మాణం, ఆర్థిక సంఘం, వృద్ధ సంఘం, సంఘం యొక్క శిరస్సు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాత్రమే సంఘానికి శిరస్సు. ఆయన సంఘమును నిర్మించుతున్నాడు, ఆయన సంఘమును సంరక్షిస్తున్నాడు, ఆయన సంఘానికి సేవని కలుగజేస్తున్నాడు. ఆయన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు, సంఘం కొరకు ప్రత్యేకిస్తున్నాడు, తీర్పు తీస్తున్నాడు. ఆయన సంఘములు నిర్దోషమైన వారిగా నిలబడతారు. నిబంధనలో సంఘం యొక్క ప్రతిరూపములు. క్రీస్తు శరీరము దేవుని ఆలయము, చెట్టు లేదా తీగ యేసుక్రీస్తు ఒక మంద, క్రీస్తు ఒక వధువు, దేవుని గృహ నిరోధత్వం. సంఘం యొక్క జీవితము. సంఘము క్రీస్తుతో కలిసి జీవించటం. సంఘము క్రీస్తులో జీవించడం మరియు క్రీస్తు సంఘములో ఉండడం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సంఘము జీవించడం. సంఘమునకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. స్తుతి, ఆరాధన మరియు ప్రార్థన సంఘములో ఉండాలి. సంఘములో బాప్తిసము ఉండుట. సంఘములో రొట్టె విరుచుటకు జరిగించుటకు. సంఘము మరియు శ్రమలు. సంఘము యొక్క ఉద్దేశము మరియు పని. సంఘము గురించి దేవుడి యొక్క ఉద్దేశము. సంఘము యొక్క పని పరలోకమునకు సువార్త ప్రకటించుట, అందరికీ మంచి పని చేయుట, అంధకార లోకమునకు వెలుగుగా ఉండుట. ఇప్పుడు మనం పాట విందాం.